ఓం నమః శివాయ. దేశ సేవలో తరించి సమాజ సేవకు అంకితమైన కర్నల్ ఎం భారత్ భూషణ్ గారు భారత సైన్యంలో ఒక ఉన్నత అధికారిగా దేశానికి సేవలు అందించి పదవీ విరమణ అనంతరం కూడా విశ్రాంతి తీసుకోకుండా సమాజ సేవలో ముందుంటున్నారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. నందీశ్వర గోత్రోద్భూస్య భారత్ భూషణ్ నామధేయస్య చంద్రకళాధృతి నామ్నీం శ్వేతా నామధేయస్య భాస్కర్ నామధేయస్య సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్యధైర్య వీర విద్యాభయారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థమహారైశ్వర్య కామ్యమోక్షదర్శార్థవ్యాపారణోద్యోగ అఖండ విద్యాప్రాప్త్యర్థమష్టలక్ష్మీ అనుగ్రహ విశ్రామలసిద్ధ్యర్థం మహాపుణ్యలింగేశ్వర స్వామియోదా అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధ్యర్థం అభిషేక పూజాంజలి. ఈ సందర్భంగా పరమేశ్వరలింగానికి స్వయంగా అభిషేకం చేసి అర్చకుల ఆశీస్సులు పొందారు. సముద్రపీయందాయ శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర పార్వతీపదే హర 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 మహాదేవ శంభో శంకర హర 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 నమః శివార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం యో వేద బ్రహ్మణో వేద అమృతేనామృతాంబరీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మాచాయ కీర్తిం ప్రజాం దదోః భాగదేనైవైనం ప్రణీతి బ్రాహ్మణ పూర్షే ఉద్ధరేదో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. అలాగే ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అనాథుల కోసం కడుతున్న శివాలయ నిర్మాణంలో పాల్గొని పుణ్యఫలాలు పొందారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు మాధవ సేవ మానవ సేవను ఒకే చోట అందించాలనే ఆశ్రమ సంకల్పాన్ని, అనాథులకు అందుతున్న సేవల గురించి సేవామూర్తులకు తెలిపారు. మానవ సేవలో భాగంగా ఎం భారత్ భూషణ్ గారు, జి నాగేశ్వర్ గారు, వారి కుటుంబ సభ్యులు సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయమందించి అనాథుల దీవెనలు పొందారు. దేశానికి సైనికుడిగా, సమాజానికి సేవకుడిగా సేవలు అందించిన సేవామూర్తి భారత్ భూషణ్ గారి కుటుంబాన్ని, అభాగ్యులను ఆదుకున్న సేవామూర్తి నాగేశ్వరరావు గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు కర్నల్ భారత్ భూషణ్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. నేను రిటైర్ 16 సంవత్సరాలు ఉంది, హైదరాబాద్లో ఉంటున్నాను. సో మాకు చాలా రోజుల నుంచి ఉంది ఈ ఆశ్రమానికి రావాలని. సో ఈరోజు కుదిరిందండి. వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ఆర్ఫనేజ్ అండి, వెల్ ఆర్గనైజ్డ్. చాలా తక్కువ ఆర్ఫనేజెస్ ఈ విధంగా చక్కగా ఆర్గనైజ్ అయి ఉంటాయి. వెల్ మెయింటైన్డ్, వెల్ ఆర్గనైజ్డ్. ద స్టాండర్డ్ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు సాయంత్రం భోజనం వాళ్ళకి పెడుతున్నప్పుడు చూసాము. స్టాండర్డ్ ఆఫ్ ఫుడ్ వెరీ హెల్దీ అనిపించింది, న్యూట్రిషియస్ అనిపించింది చూడడంతో. జనరల్గా ఆశ్రమాలు చూస్తుంటాం నెగ్లెక్టెడ్ వే ఆఫ్ ఇది ఏంటి మెయింటెనెన్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడా అనిపించలేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ ఆర్గనైజ్డ్. నా పేరు విద్యుల్లత. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మా హస్బెండ్ మరియు బాబు అక్క బావలతో కలిసి వచ్చాము.
ఇక్కడ ఇంతకుముందే మేము 3 years బ్యాక్ వచ్చామండి. 3 years బ్యాక్ వచ్చి అన్నదానానికి డొనేట్ చేసి వెళ్ళాము మా మదర్తో వచ్చి, మా నాన్నగారి పేరు మీద. అయితే అప్పుడు మేము వచ్చినప్పుడు ఓన్లీ షెడ్లో ఉండేదండి. అసలు అప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ ఎంత డెవలప్మెంట్ అంటే రియల్గా ఏ హాస్టల్లో కూడా ఎంత బాగా పే చేసేటువంటి హాస్టల్లో కూడా ఈ రకంగా ఉండదు. అంత చక్కటి మెయింటెనెన్స్ ఉందండి, చాలా నీట్గా ఉంది. తర్వాత మామూలు పిల్లలకి 2 పిల్లలు చేసుకోవటమే చాలా కష్టం. అలాంటిది 600 పైగా ఉన్నటువంటి అనాథల్ని చేరదీసి వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకోవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అండి. ఈ విషయంలో గట్టు శంకర్ గారిని ఎంతో అభినందిస్తున్నాము. ఆయన చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేటువంటిది ఒక వృక్షంలాగా పరిణమించింది. ఇప్పుడు ఒక వృక్షంలాగా శాఖోపశాఖలుగా విస్తరించింది. అలాగే ఇక్కడ దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు, 12 జ్యోతిర్లింగ దేవాలయాన్ని కూడా. అంటే ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్విరామంగా కొనసాగుతూనే ఉండాలి. ఆ కొనసాగుతూనే ఉండాలి అంటే ఒక తర్వాత ఒకరు దాన్ని చూసుకుంటూ ఉండాలి. దేవాలయం అనేటువంటిది ఉంటే దానికి వచ్చేటువంటి భక్తులు కానీ, భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు కానీ, హుండీలో వేసేటువంటి డబ్బులు కానీ, దానివల్ల ఈ నిర్వహణ అనేటువంటి దానికి ఎంతలో కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళకి వీలైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఇంత చక్కటి నిర్వహణ చేస్తున్నటువంటి వారందరికీ కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.